హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మొన్న డిసెంబర్ 2024 కి సిఎంఏ ఇంటర్ వాళ్ళకి జరిగిన ఫినాన్షియల్ అకౌంటింగ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను ఎంసీక్యూ అండ్ పార్ట్ 1, 2, 3, 4 గా చూసుకుని మనం సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. మనకి డిస్క్రిప్షన్ లో దీంట్లో కూడా లింక్ ఇస్తాను. అయితే నిన్న క్లాస్ లో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఇంకో ప్రీవియస్ పేపర్ అంటే డిసెంబర్ 2024 పేపర్ కి ముందు జరిగిన పేపర్ అంటే డిసెంబర్ 2024, సారీ, 2024 జూన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎంసీక్యూలు అయినాయి. ఓకే. ఎంసీక్యూల తర్వాత నేను మళ్ళీ పార్ట్ 1, 2, 3, 4 గా తీసుకుని ఒక్కొక్క దీంట్లో పార్ట్ 1 లో ఒక 2 or 3 సమ్స్ అలా చేసుకుంటూ కంప్లీట్ చేద్దాము. ఓకే. ఈ రోజు క్లాస్లో నేను ఏం చెప్తున్నాను అంటే జూన్ 2024 పేపర్ కి కన్నా ముందు జరిగిన పేపర్ ఏంటంటే 2023 డిసెంబర్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎంసీక్యూలు తీసుకుందాము. ఇది కూడా అయిపోయిన తర్వాత మనం ఆ, అంటే ఏంటి డిస్క్రిప్టివ్ అదేంటి, ఏది సెక్షన్ బి ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అయితే నా ప్లాన్ అండ్ నా ప్రోగ్రామ్ ఎలా ఉంటది అంటే, ఇంకొక విషయం అండి, నా గురించి కూడా నేను చెప్పాలి కదండి మీకు. నేను మొత్తం 20 years ఎక్స్పీరియన్స్ అండి నాకు. ఓకే. 20 years ఎక్స్పీరియన్స్. మామూలుగా ముందైతే నేను ఒక 10 years పాటు డిగ్రీ కాలేజెస్ అండ్ ఇంటర్ కాలేజెస్ లో చేశానండి. తర్వాత ఒక 6 years సిఏ ఫౌండేషన్ చెప్పానండి. ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను సిఎంఏ ఇంటర్ తీసుకున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడైతే మాత్రం నేను ఖాళీగా ఉన్నాను. మానేసి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను స్టూడెంట్స్. మొత్తం మీద 3 months నుంచి మనం స్టార్ట్ చేశాము. ఓకే. అయితే మీకు ఇంకా ఏ ఏ చాప్టర్ ఏమైనా కావాలన్నా, లేదు అండి మాకు ఇంకా ఫలానా దాంట్లో డౌట్లు ఉన్నాయి అని కానీ ఏదైనా సరే మీరు డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో కనుక మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా నేను మీకు అప్రోచ్ అవుతాను స్టూడెంట్స్. ఓకే. రైట్. ఇప్పుడు నా ప్లానింగ్ ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ తీసుకుంటున్నాం. 2024 డిసెంబర్ మొన్న జరిగింది. తర్వాత 24 జూన్ లో పేపర్ ప్రీవియస్ ది, అలాగే 23 డిసెంబర్ పేపర్, ఈ 3 పేపర్స్ తీసుకుని మనం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటి, ఎంసీక్యూలతో పాటు మొత్తం డిస్క్రిప్టివ్ పార్ట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి అంటే, అసలు ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్స్. ఓకే. అసలు ప్యాటర్న్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. అంటే ఏమైనా రిపీట్ అవుతున్నాయా, ఏ టైప్ నుంచి ఇస్తున్నాడు అనేది తెలుసుకున్న తర్వాత నేను ఒక్కొక్క చాప్టర్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఎలా ఉంది అంటే, 2025లో ఎవరైతే అటెంప్ట్ ఇవ్వబోతున్నారో, అంటే 2025 జూన్ కావచ్చు, 2025 డిసెంబర్ కావచ్చు, వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని వాళ్ళని ఉద్దేశించి నేను క్లాసులు అనేవి ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను స్టూడెంట్స్. ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిసెంబర్ 2023కి ఇచ్చిన సిఎంఏ ఇంటర్ పేపర్ నేను ఎంసీక్యూలు చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకే. మనం స్టార్ట్ చేద్దామండి. క్లాసు షేర్ చేస్తున్నానండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, కనబడుతుందిగా. రైట్. ఇదిగోండి, మనం స్క్రీన్ పెద్దగా చేద్దాము. ఇదిగోండి. ఓకే. ఎప్పటి పేపర్ అండి, ఇక్కడ పైన ఇచ్చారు చూడండి. రైట్. డిసెంబర్ 2023. ఇది డిసెంబర్ 2023. స్టూడెంట్స్, ఫస్ట్ టైం ఎవరైతే ఇప్పుడు రేపు అటెంప్ట్ ఇవ్వబడుతున్నారో, ఎప్పుడు 2025 జూన్ అటెంప్ట్ ఎవరైతే ఇవ్వబోతున్నారో వాళ్ళకి ఏంటంటే కొంచెం కొత్తగా ఉంటుందండి. అంటే ఏంటి, ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి ఏం లేదు. ఇక్కడ మనం ఇన్ టైం అంటే 3 hours లో పేపర్ మొత్తం కంప్లీట్ చేయగలిగి ఉండాలి. పేపర్ మొత్తము అంటే మనకు చాయిస్ ఉంది కదండి, చాయిస్ పోను కంప్లీట్ చేయగలిగి ఉండాలండి. మనకి 3 hours కన్నా మించి టైం ఇస్తే ఎవరైనా కానీ మనం ఆలోచించుకుని సాల్వ్ చేస్తాము. అట్లా కాదు, మనకి ఏంటంటే లెంగ్తీ పేపర్ ఉంటుంది కాబట్టి 3 గంటల్లో చేయడం అనేది నేర్చుకోవాలి. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సరే, 100 marksకి వచ్చేటప్పటికి 100లో 30 marksకి ఎంసీక్యూ ఇస్తున్నారు కదా మీకు. తర్వాత రిమైనింగ్ పార్ట్ 70 marks. ఇది ఎంసీక్యూలు మొత్తం కూడా చేసేస్తే అంటే ఏంటి, 15 ఎంసీక్యూలు ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 2 marks. మనకి ఈజీగా 30 marks మనం గెయిన్ చేయొచ్చు. ఇంకో 10 marks వస్తే పాస్ అయిపోతాం. ఓకే. అగ్రిగేషన్ రావాలి అంటే 50% ఉండాలి. సో ఎంసీక్యూల్లో కంప్లీట్ గా ఒక్క మార్కు కూడా పోకుండా తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలండి. నా క్లాసెస్ అయితే మాత్రం మీకు 100% నేను న్యాయం చేయగలను స్టూడెంట్స్. నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను. ఎలా అప్రోచ్ అవుతే మనం మనం అటెంప్ట్ బాగిస్తాం అనేది నాకు నా ఎక్స్పీరియన్స్ 20 ఏళ్ల అనుభవంతో నాకు ఐడియా ఉంది. ఓకే స్టూడెంట్స్, చూద్దాం. ఫస్ట్ వన్ ఏమన్నారంటే, ఫస్ట్ ఎంసీక్యూ, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ బిల్డింగ్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 1st April 2023.
ఇక్కడ అనగానే మనకు తెలిసిపోవాలి ఏంటి ఇది, ఓహో క్యాపిటల్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి ఆ క్యాపిటల్, అలాగే రెవెన్యూ, క్యాపిటల్ రెవెన్యూ ఉన్నాయి కదండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్. ఓకే, దాని నుంచి అనేది తెలిసిపోతుంది ఇక్కడ మనకి క్వశ్చన్ చూడంగానే. ఎట్ ది కాస్ట్ ఆఫ్ 56,50,000 రూపీస్ అట, ఏ సమ్ ఆఫ్ 45,000 రూపీస్ హ్యాడ్ బీన్ ఇంకర్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపరరీ హట్స్. నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడ ఆగుతున్నాను. ప్రీవియస్ క్వశ్చన్స్ కి ఎందుకు రావాలి అనే దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇది ఏదైతే ఇచ్చారో సేమ్ దీన్ని డిసెంబర్, ఇది 23 కదండి, దీన్ని డిసెంబర్ 2024 పేపర్ లో సెక్షన్ బి లో, ఓకే సెక్షన్ బి లో సెకండ్ క్వశ్చన్ అంటే సెక్షన్ బి లో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేదే మనకేంటి సెకండ్ నెంబర్ నుంచి రెండో నెంబర్ అంటారు, ఎందుకంటే ఫస్ట్ నెంబర్ సెక్షన్ ఏ లో 1 అని కంటిన్యూషన్ గా మనకి సెక్షన్ బి లో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సెకండ్ నెంబర్ ఇస్తే, ఏ వచ్చేటప్పటికి బిఆర్ఎస్ అండి, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అడిగారు, ఈజీగా ఉంది. నెక్స్ట్ బి క్వశ్చన్ లో నీకు క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద మొత్తం మీద 7 పాయింట్స్ ఇచ్చి మిమ్మల్ని క్యాపిటల్ ఎక్స్పెండిచరా రెవెన్యూ ఎక్స్పెండిచరా మిమ్మల్ని డిసైడ్ చేయమని అడిగారు విత్ రీజన్స్, రైట్. ఎప్పుడు పేపర్ ఇది, డిసెంబర్ 2024 పేపర్ గురించి చెప్తున్నాను, మనం చేసేది డిసెంబర్ 2023. అయితే ఇక్కడ సేమ్ అండి ఇది అడిగారు, ఏంటి అమౌంట్స్ మారినాయి, ఇలాగే టెంపరరీ హట్స్ అనేవి కన్స్ట్రక్షన్ తో పాటు టెంపరరీ హట్స్ వాళ్ళు బిల్డింగ్ అవసరం అయ్యేసి ఇదిగోండి టెంపరీ హట్స్ కోసం అమౌంట్ స్పెండ్ చేశారు, అమౌంట్ మారిందండి అక్కడ అని అడిగారండి ఒక క్వశ్చన్. అంటే ఏంటి ఇక్కడ మీకు, ఎవరైతే ఒకవేళ డిసెంబర్ 2024 ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ పేపర్ ఎవరైతే చూసుకుని ఉంటే, ఒక మనకేంటి మొత్తం 7 పాయింట్స్ కదండి, 7 మార్క్స్ ఒక మార్క్ వచ్చినట్టే కదా, అంటే ఎక్కడో చోట రిపీట్ అవుతానే ఉంటాయి, సేమ్ ప్యాటర్న్ అంటే ఏంటి, సేమ్ అమౌంట్స్ కాకపోయినా కూడా ప్యాటర్న్ రిపీట్ అవుతానే ఉంటది. ఇది ఇచ్చారండి, ఓకే. సో మనం ఏమని రాసామంటే అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచరే, ఏది 45,000 రూపీస్ క్యాపిటల్ ఎక్స్పెండిచరే. సో మనం ఏంటి దీనికి ఈ 56,50,000 రూపీస్ కి 45,000 రూపీస్ యాడ్ చేస్తేనే మొత్తం అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం 56,500 రూపీస్ పెయిడ్ ఆన్ 5th April 2023. ఇక్కడ ఏమడిగారు, ద క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వుడ్ బి అన్నారండి. ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది 3 months కానీ మన 6 months కానీ పే చేస్తూనే ఉంటాం కాబట్టి అది రెవెన్యూ నేచర్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి 56,50,000 ప్లస్ 45,000 రూపీస్ యాడ్ చేస్తే 56,95,000 రూపీస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ 56,500 రూపీస్ ఏంటి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండి. సో మనకి బి అండి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ పాయింట్, if a receipt of 21,500 rupees for interest has been recorded in the books as payment of 12,500 for interest, the profits would show అన్నారు. ఇక్కడ ఏమైందట చూడండి, 21,500 రూపీస్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కడ రికార్డ్ చేశారు, మనకి ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్లో అయితే మనం ఎక్కడ రాస్తామండి, రిసిప్టెంట్ పేమెంట్ లో, ఓకే 21,500 రూపీస్ ని మనం రిసిప్ట్ కింద రాసుకుంటాం డెబిట్ సైడ్, ఓకే. రిసిప్టెంట్ పేమెంట్ కావచ్చు లేదా క్యాష్ బుక్ లో అయినా సరే మనం ఎక్కడ రాసుకుంటాం, 21,500 రూపీస్ డెబిట్ సైడ్ రాసుకుంటాము, అమౌంట్ వచ్చినట్టు రాసుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, 12,500 ఫర్ ఇంట్రెస్ట్ ఏమిటి పేమెంట్ గా చూపించారండి, అంటే ఒక రిసిప్ట్ ని ఒక పేమెంట్ గా చూపించడం జరిగింది. ఒక రిసిప్ట్ ని పేమెంట్ గా చూపించడం జరగడం వలన మనకి ఏమవుతుంది అంటే, మనకి ఆ వార ప్రాఫిట్స్ ఏమవుతాయి, తగ్గిపోతాయి పేమెంట్ గా చూపించడం వల్ల. సో 21,500 రూపాయలు రాయకపోవడం చేత ఇంతవరకు మనకి వచ్చే ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ అదనంగా 12,500 రూపీస్ చూపించడం వలన ఇంత మేర ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. అంటే టోటల్ గా ఈ రెండు అమౌంట్ కలిపేస్తే మనకి ఎంతైతే అమౌంట్ వచ్చిందో అంత ప్రాఫిట్స్ డిక్రీజ్ అయినాయి అని అర్థము. సో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి 34,000 రూపీస్ డిక్రీజ్, ఇంక్రీజ్ అయితే కాదండి. ఎందుకు అర్థమవుతుంది కదా మనకి, పేమెంట్ లో రాశారు అలాగే ఒక రిసిప్ట్ తగ్గిపోయింది. సో మనకి ఏంటంటే డిక్రీజ్ 34,000 రూపీస్ ఆన్సర్. నెక్స్ట్ పాయింట్, Shiva received a bill for 58,550 for Vijay and endorsed it in favor of Makku. Makkuకి endorse చేశారు on the date of maturity. The bill was dishonored and for it noting charges of rupees 450 paid by holder. In this case, Shiva will debit. హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరో వాళ్ళే పే చేస్తారండి. హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు అంటే మనకి మక్కు ఫస్ట్ పే చేసేది హోల్డర్ ఆఫ్ ది బిల్. తర్వాత ఎవరి నుంచి రికవర్ చేసుకుంటారు అంటే ఆ డిజానర్ కి ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంది ఎవరిదైతే వాళ్ళ నుంచి వసూలు చేసుకుంటాం అనమాట. సో ఎంట్రీ ఏమొస్తుంది అంటే చూడండి, విజయ్ అకౌంట్ డెబిట్ మొత్తం ఇంక్లూడింగ్ నోటింగ్ ఛార్జెస్
సో అమౌంట్ 59,000 రూపీస్ టు ఎండోర్సీ పేరేంటండి ఇక్కడ ఎండోర్సీ ఇలా రాస్తారండి 59,000 రూపీస్ ఇది రాసేటటువంటి ఎంట్రీ. సో మనకేంటి డెబిట్ అన్నాడా, ఇదిగోండి ఇన్ దిస్ కేస్ శివ విల్ డెబిట్ విజయ్ బై ఇదిగోండి అమౌంట్ 59,000 రూపీస్ ఇది ఆన్సర్. నెక్స్ట్ జాయింట్ వెంచర్ విత్ XYZ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్ ఎప్పుడు అంటే వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ జాయింట్ వెంచర్ అవసరం లేదండి. వెన్ నాట్ మెయింటైన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ జాయింట్ వెంచర్ బట్ ఎవ్రీ కోవెంచరర్ కీప్స్ రికార్డ్స్ హిస్ ఓన్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ దీనికి వస్తుందండి ఆన్సర్ మనకి. మూడోది ఏంటి వెన్ నాట్ మెయింటైనింగ్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ జాయింట్ వెంచర్ బట్ ఎవ్రీ కోవెంచరర్ కీప్స్ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ కాదండి మనకి ఏంటి అంటే ఓన్లీ ఆప్షన్ బి ఇన్ ఆల్ ద అబౌవ్ సిచ్యుయేషన్స్ కాదు ఆప్షన్ మనం వెన్ నాట్ మెయింటైనింగ్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ జాయింట్ వెంచర్ బట్ ఎవ్రీ కో వెంచరర్ కీప్ రికార్డ్స్ హిస్ ఓన్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ అన్నప్పుడే ఏం చేస్తాడంటే జాయింట్ వెంచర్ విత్ XYZ అకౌంట్ ఇలా చెప్తారనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆన్ 31st March 2023 ద డెటార్స్ ఆఫ్ ఎ ట్రేడర్ ఆర్ 6,20,000 బిఫోర్ రైటింగ్ ఆఫ్ ద బ్యాడ్ డెట్స్ 15,000 15,000 రూపాయలు బ్యాడ్ డెట్స్ తీసేయక ముందు డెటార్స్ 6,20,000 రూపీస్. The provision for bad and doubtful debts 5% on debtors. And provisions for discount on debtors 2%. The amount of provision for discount on debtors is ఎంత అంటున్నారు అడిగింది ఏంటండి ద అమౌంట్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అంటే ఈ 2% దగ్గర ఎంత అనేసి అడుగుతున్నారు. సేమ్ క్వశ్చన్ నీకు December 2024లో సేమ్ అంటే అమౌంట్ మారినాయి అండి అడిగినటువంటి క్వశ్చన్ మాత్రం ఇదే అమౌంట్లు మారినాయి రైట్ చూసుకోండి వెళ్ళి అక్కడ నేను ఆల్రెడీ పేపర్ చేశాను December 2024లో అడిగారు. ఓకే చూద్దామండి ఇప్పుడు మనం 6,20,000లో బ్యాడ్ డెట్స్ తీసేయలేదు అని చెప్పారు కదా మనం లెస్ చేసేద్దాం 15,000 తీసేస్తే 6,05,000 రూపీస్ ఇంటూ 5% అండి 5% అంటే నీకు 10% అంటేనేమో 6,500 అవుతుందండి 10% అంటేనేమో మనం దాంట్లో సగం చేస్తే 330,250 అంతేనా అదే అనుకుంటున్నాను నేనైతే 074 57 5,74,750 రూపీస్ వచ్చింది. ఈ 5% మనం క్యాల్కులేట్ చేస్తే ఇప్పుడు 2% దగ్గర మనం క్యాల్కులేట్ చేయాలండి 2/100 మళ్ళీ ఇక్కడ ఓకే మనం క్యాల్సి తీసుకోవాల్సింది ఎందుకు ప్రయోగాలు చేయొద్దు 57,4750 ఇంటూ 2% 11,495 ఉంటే కనుక ఆన్సర్ ఇదే రైట్ ఆప్షన్ సి. నెక్స్ట్ పాయింట్ salaries paid during the year 22-23 were 4,70,000. Salaries outstanding on 1/4/22 65,000 rupees and it was also outstanding for 3 months on 31/3/2023. The amount of salary shown in income and expenditure account ఇక్కడ అడిగింది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఎంత నువ్వు రాస్తావు అని అడుగుతున్నారు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనగానే మనకు మీనింగ్ ఏంటంటే మన ఆ ఇయర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మనం ఇన్కమ్ వచ్చినా అలాగే రాకపోయినా అలాగే ఎక్స్పెండిచర్ పే చేసినా పే చేయకపోయినా కూడా మనం ఎంటర్ చేయాలి. అది ఎప్పటిది ఆ ఇయర్ అయితే ఆ అకౌంటింగ్ ఇయర్ అంటే 2022 మనం చేస్తున్నప్పుడు 2023గా రికగ్నైజ్ చేస్తే అంటే అక్రూయల్ బేస్ కాన్సెప్ట్ ని ఫాలో అవుతుందండి. ఇప్పుడు 2022-23కి సాలరీస్ ఏవైనా పే చేయకపోయినా కూడా అవుట్ స్టాండింగ్ సాలరీస్ కనుక ఉంటే ఖచ్చితంగా మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్స్పెన్సెస్ లో ఎంటర్ చేయాల్సిందే ఎందుకు అకార్డింగ్ టు అక్రూయల్ బేస్. ఓకే రైట్ ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం 4,70,000 రూపీస్ గా చూపిస్తున్నారంటండి. దానిలో అవుట్ స్టాండింగ్ ఆన్ 1/4/2022 వర్ 65,000 రూపీస్ అంట దీనిలో కలిసి ఉన్నాయంటండి వచ్చి ఎప్పటివి 1/4 అంటే ఏంటి ప్రీవియస్ ఇయర్ పే చేసినటువంటివి అవుట్ స్టాండింగ్ సాలరీస్ ప్రీవియస్ ఇయర్ కి అవుట్ స్టాండింగ్ సాలరీస్ అంట దీంట్లో కలిసి ఉన్నాయి అంటే ఈ ఇయర్వి కావు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే 4,70,000లో ముందు అవి తీసి పక్కన పడేసి 65,000 రూపీస్ తీసేస్తే ఎంత వస్తుందండి నీకు 4,05,000 రూపీస్ వస్తున్నాయండి. ఇవి ఎన్ని మంత్స్వి అంటే చూద్దాం. నెక్స్ట్ ఇట్ వాజ్ ఆల్సో అవుట్ స్టాండింగ్ ఫర్ 3 months ఆన్ 31/3/2023 అంటే ఈ ఇయర్ కి ఈ అకౌంటింగ్ ఇయర్ కి రావాల్సినది 9 months 3 months కి ఇంకా రావాల్సినవి చూపించాల
పే చేయాల్సినవి చూపించారు, అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయంటే అవి ఎంతో మనకు తెలియదు. సో 3 months మనకు చూపించలేదు అంటే ఇది ఎంతవి అండి? 4,70,000 లో ఈ 65,000 రూపీస్ ప్రీవియస్ ఇయర్ పే చేసిన తీసేస్తే 9 months కి అర్థమవుతుందండి. 9 months కి 4,05,000 రూపీస్ అయితే 3 months కి హౌ మచ్ ఎంత? 3 months కి హౌ మచ్ అన్నప్పుడు ఇంతే, 3/9 ఇంటూ 4,05,000 రూపీస్ చేస్తే మనకి 1,35,000 రూపీస్ వస్తుందండి. సో ఇప్పుడు మనము ఈ 4,05,000కి కనిపిస్తుందండి. ఈ 4,05,000 ప్లస్ 1,35,000 చేస్తే ఎంత వస్తే అంత మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి? 5,40,000 రూపీస్ వస్తుందండి. ఇది ఆన్సర్, ఆప్షన్ లో ఉంటే కనుక అదే ఆన్సర్. నెక్స్ట్, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అండ్ మేనేజర్స్ కమిషన్ వర్ 4,25,000 రూపీస్. ఇంట్రెస్ట్ మరియు మేనేజ్ కమిషన్ తీసేయక ముందు ఇంత ఉందంట ప్రాఫిట్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈజ్ 42,000 ఇచ్చేసారు. ఓకే, అది తీసేద్దాం ఫస్ట్. ఇఫ్ ద మేనేజర్ ఈజ్ ఎంటైటిల్ ఏ కమిషన్ ఆఫ్ 5% ఆన్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ చార్జింగ్ సచ్ కమిషన్, దెన్ మేనేజర్స్ కమిషన్ విల్ బి ఏమంటున్నారంటే ఈ కమిషన్ తీసేసిన తర్వాత ఉండేటటువంటి నెట్ ప్రాఫిట్ మీద మనకి 5% క్యాలిక్యులేట్ చేస్తే ఎలా ఉంటుందో అని అడుగుతున్నారు. ఆఫ్టర్ అన్నారు చూడండి ఇక్కడ, ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే 100%కి సమానమైంది అనమాట. ఇక్కడ ఇచ్చింది మనకి ఇప్పుడు అంటే ఏంటి, కమిషన్ కూడా మనకి కమిషన్ ఏదైతే ఉందో అది కూడా కలిసి ఉంది కాబట్టి 100+5 మొత్తం 105%కి సమానం, 105కి సమానమైంది అనమాట ఇది. ఎందుకు అంటే కమిషన్ కూడా కలిసి ఉంది కాబట్టి. మనల్ని కనుక్కోమంటుంది ఏంటి అంటే ఆఫ్టర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ దెన్ మేనేజర్స్ కమిషన్ విల్ బి అని అంటున్నారు. ఓకే, ఈ 105 అనేది ఏంటి ఇక్కడ? 100+ కమిషన్ తీసేయలేదు కాబట్టి 5 మొత్తం కలిపి 105. సరే ఇప్పుడు చూద్దాం మనం. ముందైతే ఈ లోన్ ఉంది కదా అండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తీసి పక్కన పడేద్దాం. 4,25,250 రూపీస్ మైనస్ 42,000 రూపీస్ లెస్ చేస్తే ఎంత వస్తుందంటే నీకు 3,83,250 రూపీస్ వచ్చింది. ఓకే, ఇది ఎంతకి సమానం ఈక్వల్ అంటే మనకి 100 కాదండి, 105కి, ఎందుకంటే కమిషన్ ఇంకా ఇంక్లూడ్ అయ్యే ఉంది కాబట్టి. సో మనం ఇక్కడ ఇలా రాసుకోవచ్చు, ఇదిగోండి 105కి ఇదండి 3,83,250 రూపీస్. కమిషన్ ఎంతండి? 5%. సో అప్పుడు మనం సింపుల్ గా 3,83,250 రూపీస్ ఇంటూ 5/105, 5/100 వేయకూడదు, ఎందుకంటే కమిషన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి ఆ 5% 100కి కలిపామన్నమాట ఇలా. ఇప్పుడు మనం క్యాల్సీలో తీసుకుందాం. 3,83,250, 3,00,000, 3,83,250 ఇంటూ 5/105, 18,250 అండి ఆన్సర్. నెక్స్ట్, ఓకే ఏంటిది, ఇదేనా? రైట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్ నుంచి అడ్వాన్స్ ముందుగా వచ్చినవి అనమాట. కస్టమర్స్ నుంచి మనం ఎవరికైతే గూడ్స్ సేల్ చేశామో, ఓకే, ఇంకా సేల్ చేయకుండానే వాళ్ళు ముందుగానే మనకి అడ్వాన్స్ ఇచ్చేసారు, మనకు పలానా సరుకులు కావాలి అనేసి. సో ముందుగా వచ్చినటువంటి అడ్వాన్స్ అనమాట. మనం ఎక్కడ రాస్తాము అంటే షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ యాజ్ లయబిలిటీస్. ఎందుకు అంటే ఆ అకౌంటింగ్ పీరియడ్కి అవి ముందుగా తీసుకున్నవే, కానీ మనం సరుకు నెక్స్ట్ ఇయర్ అమ్ముతాం కావాలా, సో అవి నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినవి కాబట్టి అప్పటి వరకు కూడా దాన్ని లైబిలిటీస్ గా ట్రీట్ చేసి లైబిలిటీ సైడ్ వేస్తాము. సో ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్, 31/3/2023 ద డెటార్స్ ఆఫ్ ఎ ట్రేడర్ ఆర్ 7,50,000 అంటండి. డెటార్స్ బ్యాలెన్స్ 7,50,000 రూపీస్ బిఫోర్ రైటింగ్ ఆఫ్ ద బ్యాడ్ డెట్స్ ఆఫ్ 25,000 రూపీస్. 25,000 ఇంకా రైట్ ఆఫ్ చేయలేదు. తర్వాత డౌట్ఫుల్ డెట్స్ ఈస్ 5% ఆన్ డెటార్స్. ఓకే, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఈస్ 2%. ఓకే, ద అమౌంట్ ఆఫ్ నెట్ డెటార్స్ అడిగారండి. ఈసారి నిన్ను డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 2% దగ్గర అడగలేదు, నెట్ డెటార్స్ ఎంత అని అడిగారు. అంటే ఈ 2% కూడా మనం లెస్ చేస్తాం, ఆల్రెడీ మనం ఇది చేసిందే సేమ్ అలాంటిదే మళ్ళీ అడిగారు. చూద్దాం. ముందు 7,50,000 రూపీస్లో నుంచి మనకి 25,000 లెస్ చేసేస్తే 7,25,000 రూపీస్, రైట్. దీని మీద మళ్ళీ ముందు 5% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత తీసేయాలండి ఇప్పుడు మనం? 7,25,000 అంటే 3,50, 62,500, 3,62,500 చూద్దాం. 7,25,000 ఇంటూ 5%, 36,250 అంతేగా.
36,250 ముందు లెస్ చేసి పక్కన పడేసేయి. 36,250, 6,88,750. దీన్ని నేను క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఇక మన ఫైనల్ ఆన్సర్కి వచ్చేసాము. ఇంటూ 2% కాకుండా డైరెక్ట్ -2% వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్యాల్సీలో -2%, 6,74,975. ఇంతేనండి. మనము ఇలా చేస్తున్నారు కదా మీరు. 6,80,750 ఇంటూ 2/100 ఎంత వస్తుంది సంథింగ్. ఆ సంథింగ్ తీసేస్తే ఇంకో స్టెప్ ఎందుకు తీసుకోవడం మనం. మనం అడిగింది 2% దగ్గర డెటార్స్, మనకి డిస్కౌంట్ ఆన్ డెటార్స్ కాదు కదా. ఆ 2% లెస్ చేస్తే ఎంత వస్తుంది అన్నట్టు -2% క్యాల్సీలో మీరు డైరెక్ట్ గా చేసేయచ్చు. నెక్స్ట్ పాయింట్. Following information is given for the year ending 31st 3/2023. Salaries outstanding and paid in advance. ఇదిగోండి salaries outstanding. ఈ రెండు వేరు పాయింట్స్. paid in advance ఎప్పుడు 1/4/2022కి, అంటే ఈ అకౌంటింగ్ ఇయర్ కి ప్రీవియస్ ఇయర్, ఇది ప్రీవియస్ ఇయర్ గత సంవత్సరము. ఎంతండి అవుట్ స్టాండింగ్ సాలరీస్? 33,000 అంట ప్రీవియస్ ఇయర్ లో అవుట్ స్టాండింగ్. ఓకే. అలాగే 22,000 రూపీస్ ఏంటి అంటే పెయిడ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, అంటే ఈ సంవత్సరానికి ప్రీవియస్ ఇయర్ ఏమో ఇవి ఏంటది అవుట్ స్టాండింగ్ సాలరీస్. ఓకే. ఇవేంటి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఈ సంవత్సరానికి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఈ 22,000 పర్టైనింగ్ అంటే దేనికి, ఏ ఇయర్ కి సంబంధించినవి అంటే ఈ ఇయర్ కి సంబంధించినవి అండి ఈ 22,000 రూపీస్. ఓకే. నెక్స్ట్ సాలరీస్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇదండి మనకి ఈ అకౌంటింగ్ ఇయర్ లో ఆల్రెడీ 3,30,000 రూపీస్ పే చేసేసారు. దీనికి అడ్జస్ట్మెంట్స్ చేయాలి మనం వీటన్నిటిని కూడా. నెక్స్ట్ ఇంకా ఉంది అవలా. సాలరీస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ అంటే పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఏమో ఎప్పటికి, ఇదిగోండి పెయిడ్ ఇన్ అడ్వాన్స్ 16,500 రూపీస్, రైట్. నెక్స్ట్ ఈ 44,000 ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ ఎప్పటికి, ఈ అకౌంటింగ్ పీరియడ్ కి అవుట్ స్టాండింగ్ ఏమో ఇవి. సో మనం ఏం లేదు, ఈ 44,000 అండ్ ఈ 22,000 మాత్రమే ఈ ఇయర్ కి చెందినవి. ఈ 33 కానీ అలాగే ఈ 16,500 కానీ ఈ ఇయర్వి కాదు. సో మనం 3,30,000 రూపీస్ లో నుండి మనం ఏమేం తీసేస్తాము అంటే, ఇదిగోండి ఒక 33,000 లెస్ చేసుకో, అలాగే 22,000 యాడ్ చేసుకో, అలాగే 16,500 రూపీస్ లెస్ చేసుకోండి, అలాగే 44,000 రూపీస్ యాడ్ చేసుకోండి. నేను చాప్టర్ చెప్పేటప్పుడు ఇంకా చాలా డీటెయిల్ గా అర్థమవుతుందండి మీకు. ఈ చాప్టర్ చేసేటప్పుడు మనం చూద్దాం ఆన్సర్. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తామండి, ప్రాబ్లం ఏం లేదు. 3,30,000 రూపీస్ -33,000, ఓకే, ప్లస్ 22,000, మళ్ళీ -44,000 రూపీస్. 2,75,000 రూపీస్ లేదు, ఎక్కడ మిస్టేక్ చేసామండి. వెయిట్, మైనస్ చేయాల్సిన చోట అది ప్లస్ చేయాల్సిన చోట మైనస్ చేసినట్టున్నాను. వెయిట్ అండి. ప్లస్ 22,000, ఒక్క నిమిషం, 1 minute. -33 ప్లస్ 22 మధ్యలో ఇంకొకటి ఉంది అది మిస్ చేద్దాం. 16,500 రూపీస్ మైనస్ చేసి ప్లస్ 44,000 ఒక దగ్గర కొట్టేస్తే ఎందుకు వస్తుంది ఆన్సర్? 3,46,500 రూపీస్. ఇది ఆన్సర్. నెక్స్ట్ 9th వన్, ఇది 11th వన్. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, సేల్స్ రిటర్న్స్ అండ్ సేల్స్ ఆర్ 2,80,000 opening stock, 3,20,000 rupees closing stock, 45,000 rupees sales returns, 24,20,000 rupees sales. If rate of gross profit is 25% on cost, then gross profit will be. ఇవన్నీ ఎందుకు, మనకి సేల్స్ ఉన్నాయి డైరెక్ట్ గా. సేల్స్ అన్నప్పుడు మనకి ఏంటి, నెట్ సేల్స్ తీసుకోవాలి. సో నెట్ సేల్స్ కావాలి నీకు. నెట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే, నెట్ సేల్స్ అనగానే నీకు సేల్స్ మైనస్, ఒక్క నిమిషం అండి ఛార్జింగ్ పెడదాం, 1 minute. రైట్. నెట్ సేల్స్ ఎలా వస్తాయండి? సేల్స్ మైనస్ రిటర్న్స్. సేల్స్ 24,20,000 మైనస్ 45,000 రూపీస్ ఎంత వస్తుందండి? 24 lakh అంటే 23,75,000 రూపీస్ నెట్ సేల్స్, రైట్. ఇంతవరకు అయిపోయింది కదా. ఇది నెట్ సేల్స్. 25% ఆన్ కాస్ట్ అంట. 25% అంటే మనకి ఏంటి మీనింగ్? 1/4. ఇది అర్థమైందా? 1/4 ఎలా వచ్చింది? 25/100 వేసుకుంటే నువ్వు ఇదేగా 1/4. ఇది అర్థమైంది కదా. అంటే ఏంటి, ఆన్ కాస్ట్ 1/4. మన కాస్ట్ నుంచి ఎక్కడికి వస్తున్నాం? సేల్కి వస్తున్నాం. నేను మొన్న ప్రీవియస్ పేపర్లో కూడా చెప్పా, ఈ 1 అనేది ప్రాఫిట్ ఎలిమెంట్. అంటే ఈ కాస్ట్కి ఆ 1 కలిపితే ఏమవుతుంది?
ఇదిగోండి కాస్ట్ కి మనం ఈ ప్రాఫిట్ ఏంటి 4 అనేది కాస్ట్. ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ ని ఆ కాస్ట్ కలిపితే మనం దేనికి రీచ్ అవుతాం, సేల్ కి రీచ్ అవుతాం 1/5. నీకు అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇదంతా తీసేయండి. చాలా 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 ఈజీ అండి. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, దీని మీద కన్ఫ్యూజన్ అవసరం లేదు, నేను ఒకటి చెప్తున్నాను మీకు. ఆన్ కాస్ట్ ఆన్ సేల్ అని మొన్న ఒక సమ్ లో 33.33% ఆన్ కాస్ట్ అన్నారు ప్రీవియస్ పేపర్ లో, ఇది జూన్ 2024 పేపర్ లో. బ్రాంచ్ అకౌంట్స్ అనుకుంటా. 33.33% అనగా నీకు తెలియాలి 1/3 ఆన్ కాస్ట్. ముందు ఇలా మార్చుకొని చెప్తా నేను. రైట్, ఆన్ కాస్ట్ నుంచి ఆన్ సేల్ లేదా ఇన్వాయిస్ ప్రైస్ కు వెళ్ళమన్నారు, అంటే ఆన్ సేల్. సో ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ ఏదైతే పైన ఉందో 1, దాన్ని యాడ్ చేస్తే ఆన్ సేల్కి వచ్చేటప్పటికి ప్రాఫిట్ యాడ్ అయ్యి 1/4 అవుతుంది. ఆన్ కాస్ట్ నుంచి ఆన్ సేల్కి వచ్చేటప్పుడు ఇంతే. ఒకవేళ నీకు ఆన్ సేల్ 1/4 ఇచ్చారనుకోండి, ఆన్ కాస్ట్కి వెళ్తాం, ఆన్ కాస్ట్కి వెళ్తే 1/3 తీసేయడమే ప్రాఫిట్ ఎలిమెంట్, అంతే. ఏదైనా మనం సింపుల్గా ఇలా మనం ఈ రేషియోలో అదే 1/4 ఇలా మనం చేంజ్ చేసుకుని చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 25% ఆన్ కాస్ట్ అన్నప్పుడు ఇది 1/4 అని అర్థం అవుతుందిగా. 100లో 25వ భాగమే కదండి, అంటే ఒకటిలో 4వ వంతే కదా 1/4. ఆన్ కాస్ట్ 1/4 అయినప్పుడు ఆన్ సేల్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాఫిట్ యాడ్ అయ్యి 1/5 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇందాక ఎంత వచ్చిందండి నెట్ సేల్స్, ఇందాక చేసాముగా మనం. నెట్ సేల్స్ వచ్చేటప్పటికి 24,20,000 లో నుంచి మనం 45,000 తీసేస్తే 23,75,000 ఇంటూ 1/5. ఆన్సర్ ఎంత వస్తే అంత, అంతే. చూద్దాం, ఒక్క నిమిషం. 23,75,3 ఇంటూ 1/5, 4,75,000 రూపీస్ అండి ఆన్సర్, అంతే. నెక్స్ట్, ఓన్లీ ఐటమ్స్ ఆఫ్ రెవెన్యూ నేచర్ పర్టైనింగ్ టు ద పీరియడ్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ షోన్ ఇన్ ద. ఇదిగోండి రెవెన్యూ నేచర్ సంబంధించిన ఓన్లీ అన్నాడు ఇక్కడ. ఓన్లీ అనకపోతే మనకి మళ్ళీ ఆన్సర్ మారిపోతుంది. రెవెన్యూ నేచర్ పర్టైనింగ్ సంబంధించిన వల్ల కూడా మనం ఎక్కడ వేస్తాము అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, అంతే. నెక్స్ట్, ఎక్సెస్ ఆఫ్ హయ్యర్ పర్చేస్ ప్రైస్ ఓవర్ ద క్యాష్ ప్రైస్ ఇస్ నోన్ యాజ్ ఇంట్రెస్ట్. ఓకే, అంతేగా. క్యాష్ ప్రైస్ అప్పటికప్పుడు మనం డబ్బులు ఇచ్చుకుంటే ఇంట్రెస్ట్ పడదు. మనం ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మనం ఫ్యూచర్ ఇయర్స్ లో మేము పే చేస్తాము అంటే అది హయ్యర్ పర్చేస్ ప్రైస్ కి పే చేయాల్సి వస్తుంది. దీనికి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, ఇంట్రెస్ట్. నెక్స్ట్, AS10 ఈజ్ అప్లికబుల్ టు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అసెట్. AS10 అనగానే చెప్పేస్తాడు ఎవరైనా సరే, ఈ ఈ CMA చేసే వాళ్ళైనా CA చేసే వాళ్ళైనా, ఫిక్స్డ్ అసెట్స్. సో మనకు ఆప్షన్ డి, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, PPE అంటారు దాన్ని. తర్వాత, గూడ్స్ కాస్టింగ్ 2,34,000 ఆర్ సెంట్ టు ద బ్రాంచ్ at invoice price of 3,12,000. ద లోడింగ్ ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ ఈజ్ అని అడిగారు. రైట్, ఇక్కడ అడిగింది ఏంటి అంటే ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర లోడింగ్ అని అడిగారండి. ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర లోడింగ్. ముందు మనం లోడింగ్ పర్సంటేజ్ లో అడిగారు, మనం ముందు అమౌంట్ కనుక్కుందామండి. సో మనకు 3,12,000 రూపీస్ మైనస్ 2,34,000 చేస్తే నీకు లోడింగ్ వచ్చేస్తుంది. దీని డిఫరెన్స్ 78,000 రూపీస్ లోడింగ్. రైట్, మనకు అడిగింది ఏంటి, ఇన్వాయిస్ ప్రైస్ అడిగారు కాబట్టి సింపుల్ గా చూడండి ఇంతే. 78,000 రూపీస్ టోటల్ కి నీకు 3,20,000 రూపీస్ అయితే 100కి హౌ మచ్, ఇలా చేసేస్తే మనకేంటి అంటే పర్సంటేజ్ తెలిసిపోతుంది. 3,12,000 రూపీస్ వేసి క్యాలిక్యులేట్ చేయండి, ఇలా చేసేయండి, 25% వస్తుందండి. ఓకే, చూసుకోండి క్యాలిక్యులేషన్ మీరు. ఇదండి మనకి టోటల్గా MCQలు. ఓకే, ఈ MCQలు అయిన తర్వాత ఈ సమ్స్ కూడా నేను ఎప్పుడు 2024 జూన్ పేపర్ అయిపోయిన తర్వాత నేను ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. BRS ఇచ్చారా, అంతేనా. ఓవర్డ్రాఫ్ట్ ఆఫ్ 400 on his current account on checking a cash book with bank statement you are finding. చెక్స్ ఇష్యూడ్, ఓకే. సేమ్ నీకు ఆ, ఇది డిసెంబర్ 2024 పేపర్లో కూడా BRS ఇచ్చారు. తర్వాత, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ అండ్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. మనకి డిసెంబర్ 2024లో ఇచ్చింది ఇది కాదు, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఇచ్చారండి. ఓకే, ఇదే అండి అనాలిసిస్. మనం ఒక పేపర్ని బట్టి ఒక పేపర్కి వెళ్ళిపోవడము. ఇక మనకి డిసెంబర్ 2024లో కూడా నీకు థర్డ్ ప్రాబ్లంలో ఏ సమ్ అకామిడేషన్ బిల్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా అకామిడేషన్ బిల్లే, ఇది కూడా బుక్ లోదే ప్రాబ్లం. నెక్స్ట్, లీజ్ లిమిటెడ్ లీజ్ ఇచ్చారండి, అక్కడ మనకి లీజ్ ఇవ్వలేదు, బ్రాంచ్ అకౌంట్ ఇచ్చినట్టున్నారు. ఓకే, బ్రాంచ్ మీద ఇచ్చారు.
మనకు అంతే కదండి, బ్రాంచ్ లీజు వీటన్నిటిలో ఒకటి ఇస్తారు కదా. తర్వాత రాజేష్ డస్ నాట్ మెయింటైన్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఇక్కడ 14 మార్క్స్ అండి సమ్ అంతా. అక్కడ కూడా సేమ్ మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కన్వర్షన్ మెథడ్ లో సమ్ ఇచ్చారు. తర్వాత ఏ అండ్ బి వర్ క్యారింగ్ బిజినెస్ ఈక్వల్ పార్ట్నర్స్, పార్ట్నర్షిప్ ఇచ్చారు అక్కడ కూడాను. తర్వాత ఇంకేమేమి ఉన్నాయి నీకు, ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ రీటైల్ బ్రాంచ్ ఎట్ పూరి గూడ్స్ ఆర్ ఓకే. ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ మనకి ఎప్పుడు December 2024 కూడా బ్రాంచ్ అకౌంటే ఇచ్చారండి డెటార్స్ మెథడ్ లో. తర్వాత స్టాక్ లాస్ ఆన్ స్టాక్ బై ఫైరే ఇచ్చారు. ఏది ఏ సమ్ ఇది ఎన్నోది, సిక్స్త్ లో బి. అక్కడ కూడా సిక్స్త్ లో బి, లాస్ ఆన్ స్టాక్ బై ఫైర్ ఇచ్చారు. తర్వాత ఏబిసి లిమిటెడ్ ఈ సెట్టింగ్ అప్ ఎ న్యూ రిఫైనరీ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్. ఓకే, ఏం అడిగారు ఇక్కడ, సెవెంత్ వన్ కదా. ఓకే, ఇక అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏనండి వచ్చేసినాయి. స్టాండర్డ్స్ వచ్చేసినాయి, అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ కూడా అంతే, సేమ్ సేమ్. నెక్స్ట్ ఎయిత్ లో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అడిగారు. ఎయిత్ లో ఏ వచ్చేసారు అక్కడికి. ఓకే, నిమిషం ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమంటారంటే వీటికి ఆన్సర్ చేయమంటున్నారు, రైట్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ థియరీ. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్, ఓకే థియరీ పార్ట్కి వచ్చేసారండి ఇక్కడ, రైట్. దాదాపుగా ప్యాటర్న్ అయితే అలాగే ఉంటుంది, ఏదో కొంచెం ఒక్కోసారి లీజ్ బదులు బ్రాంచ్ బదులు అలా అడుగుతున్నారు. ఇది స్టూడెంట్స్ మొత్తం పేపర్ మీకు. ఓకే అండి, ఇంత కంప్లీట్ చేసేస్తున్నా నేను, రైట్.